మనలో చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళే. మనందరికీ గోల్స్ ఉంటాయి. లైక్ 2 years లో కార్ కొనుక్కోవాలి, 3 years లో మన పాపనో బాబునో మంచి బీటెక్ కాలేజ్ లో జాయిన్ చేపించాలి, 4 years లో పెళ్లి చేసుకోవాలి, 5 years లో సొంత ఇల్లు కొనుక్కోవాలి. ఇలాంటి గోల్స్ అని మనకుంటాయి. ఈ గోల్స్ ని సాధించడానికి మనం ప్రతి మంత్ కాస్త డబ్బుని సేవ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 years లో కార్ కొనుక్కోవాలనే గోల్ మీకు ఉంది. ఆ కార్ కి డౌన్ పేమెంట్ 4 lakhs అవుతుంది. ఈ 4 lakhs ని ఇప్పటి నుంచే దాచుకుంటూ ఉంటారు. మీరు ప్రతి మంత్ వచ్చే జీతంలో కాస్త డబ్బుని పక్కన పెడుతూ ఉంటారు. ఇలా పక్కన పెట్టే క్రమంలో కొందరు ఏం చేస్తున్నారంటే డబ్బుని సేవింగ్స్ అకౌంట్ లోనే ఉంచేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ కోసం నెలకి ఒక 6-7,000 అనుకుంటున్నారండి. ఆ 6-7,000 ని ప్రతి మంత్ సేవింగ్స్ అకౌంట్ లోనే ఉంచుతారు. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అదే సేవింగ్స్ అకౌంట్ కి డెబిట్ కార్డు ఉంటుంది, అదే సేవింగ్స్ అకౌంట్ కి యూపీఐ ఉంటుంది. సో ఏమైనా అవసరం వచ్చింది అనుకోండి, ఖర్చు పెట్టేస్తాం, దాచుకున్నంత పోతుంది. ఒకవేళ ఖర్చు పెట్టలే, సేవింగ్స్ అకౌంట్ లోనే ఉంచారు, మంచిగా అనుకుందాం. కానీ సేవింగ్స్ అకౌంట్ లో వడ్డీ అంత 3%, మహా అయితే 4. కానీ బయట ఇన్ఫ్లేషన్ చూసుకుంటే 6% ఉంది. తినేస్తుంది కదా, ఇన్ఫ్లేషన్ మనకు వచ్చే వడ్డీని తినేస్తుంది. అందుకనే షార్ట్ టర్మ్ కి కూడా సేవింగ్స్ అకౌంట్ లో దాచుకోకుండా సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో పెట్టుకోండి. మార్కెట్ లో కొన్ని ఉన్నాయి, వాటిల్లో 3 ఆప్షన్స్ ని ఈ వీడియోలో నేను చెప్తా. ఈ సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే మార్కెట్ తో సంబంధం లేకుండా మనకి లాస్ రావడానికి ఛాన్స్ చాలా తక్కువ. అండ్ వడ్డీ అనగా రిటర్న్ చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసేంత రిటర్న్స్ కూడా వస్తాయి అన్నమాట. అలాంటి ఆప్షన్స్ ఈ వీడియోలో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొందరు చేసే మిస్టేక్ ఏంటంటే లేదు 2 years కి 3 years కి కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తా అని చెప్పి స్టాక్ మార్కెట్ లో లేకపోతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారు. వాటిల్లో కాస్త రిస్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 years కి ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేశారండి. 2 years తర్వాత అంటే కార్ కొనే టైం కి మార్కెట్ డౌన్ అయింది. అప్పుడు మీ పోర్ట్ఫోలియో లాసుల్లో ఉంటుంది. ఇక్కడ కార్ కొనాల్సిందే, ఏం చేస్తారు? లాసుల్లో ఉన్న పోర్ట్ఫోలియోని తీసేస్తారు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసిందే రిటర్న్స్ కోసం, కానీ అక్కడ లాస్ ఉంది. సో మీ టైము వేస్ట్, డబ్బు వేస్ట్. అందుకనే ఈ రోజు ఈ వీడియోలో షార్ట్ టర్మ్ కి అంటే 2 years, 3 years, 4 years, 5 years ఇలా షార్ట్ టర్మ్ కి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఇది మన కొత్త ఛానల్. ఇక నుండి నా ప్రతి వీడియో, ప్రతి రీలు ఈ ఛానల్లో మాత్రమే వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఏంటి మ్యూచువల్ ఫండ్సా? మ్యూచువల్ ఫండ్స్ కాస్త రిస్క్ అని ఇంతకు ముందే చెప్పారు కదా. 2 years తర్వాత కార్ కొనుక్కునే టైం కి మార్కెట్ డౌన్ అయితే పోర్ట్ఫోలియో కూడా మైనస్ లోకి వెళ్తుంది, లాస్ అని చెప్పారు కదా. కంగారు పడకండి. మ్యూచువల్ ఫండ్స్ లోనే చాలా టైప్స్ ఉంటాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది టైప్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో మన డబ్బుని పెట్టుబడి పెడితే ఫండ్ మేనేజర్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ లో పెడతాడు. అర్థమైందండి? ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, అదర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బాండ్ అంటే ఏంటి? ప్రభుత్వం బాండ్స్ ఇస్తుంది అనమాట. ఆ బాండ్స్ లో మన డబ్బుని తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తాడు. ఇక్కడ ప్రభుత్వం వడ్డీ ఇవ్వాల్సిందే, ఎందుకంటే దానికి ప్రభుత్వమే గ్యారంటీ. ఇవి సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో మన డబ్బుని పెట్టుబడి పెడితే ఫండ్ మేనేజర్ సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో పెట్టుబడి పెడతాడు. అందుకనే రిస్క్ చాలా తక్కువ. అండ్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఎంతైతే రిటర్న్స్ వస్తాయో అంత రావన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో 10%, 12, 15, 20 అలా వస్తుంది అనుకోండి. దీంట్లో అంత రావు, ఎందుకంటే ఇది కాస్త సేఫ్. ఎక్కడైతే రిస్క్ తక్కువ ఉందో అక్కడే రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇక్కడ రిటర్న్స్ చూసుకున్నట్లయితే 5 to 8% అలా వస్తాయి అనమాట. కొన్ని సందర్భాల్లో ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో మీరు కనుక 2 years, 3 years, 4 years, 5 years ఇలా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వద్దు. ఎందుకంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే ఫండ్ మేనేజర్ స్టాక్ మార్కెట్ లో పెడతాడు. స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా డౌన్ అవ్వచ్చు. సో మీరు కనుక లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే అంటే 10 years, 12 years, 15 years ఇలా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి ప్లాన్ చేసుకోండి. అదే మీరు కనుక షార్ట్ టర్మ్ కి ప్లాన్ చేసుకుంటున్నట్లయితే డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మీకు సెట్ అవ్వచ్చు. ఇప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎంత వరకు రిటర్న్స్ ఇస్తాయో ప్రాక్టికల్ గా చూద్దాం. ఇదిగోండి ఓవర్ నైట్ ఫండ్స్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డెట్ ఫండ్ అనమాట. లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్,
మనీ మార్కెట్ ఫండ్స్, అండ్ కిందకు వస్తే షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్. ఒకవేళ మీరు కనుక 1 to 3 ఇయర్స్ కి డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ సెట్ అవుతాయి. అదే విధంగా మీడియం డ్యూరేషన్ ఫండ్స్ 3 to 4 ఇయర్స్, లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ ఈ డెట్ లోనే లాంగ్ టర్మ్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మోర్ దెన్ 5 ఇయర్స్ అంతగా వద్దని చెప్తా. మోర్ దెన్ 5 ఇయర్స్ టైం ఉంటే మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అనమాట. సో లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ అంటే మోర్ దెన్ 7 ఇయర్స్. అండ్ గిల్డ్ ఫండ్స్ అంటే ఏంటి? ఎక్కువ డబ్బుని ఫండ్ మేనేజర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాడు. అండ్ కార్పొరేట్ బాండ్ ఫండ్స్ కావచ్చు, అంటే మన డబ్బులో 80% ఆఫ్ అమౌంట్ ని కార్పొరేట్ బాండ్స్ లోనే పెడతాడు అనమాట. అండ్ అదే విధంగా డైనమిక్ బాండ్ ఫండ్స్, బ్యాంకింగ్ పిఎస్యు ఫండ్స్, క్రెడిట్ రిస్క్ ఫండ్స్, ఇవన్నీ టైప్ ఆఫ్ డెట్ ఫండ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ అండ్ అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ 4 to 6% ఇవ్వచ్చు అనమాట. అండ్ షార్ట్ డ్యూరేషన్ అండ్ కార్పొరేట్ బాండ్స్ 6 to 7.5. మీడియం అండ్ లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ చూసుకున్నట్లయితే 7 to 9 ఆ విధంగా ఇవ్వచ్చు. గిల్డ్ అండ్ క్రెడిట్ రిస్క్ ఫండ్స్ 7 to 9.5 ఆ విధంగా రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎంత డబ్బుని ఇన్వెస్ట్ చేస్తే ఎంత రావచ్చో జస్ట్ ప్రాక్టికల్ గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి మంత్ మీ కార్ కోసం ఎంత, ఒక 6,000 ప్రతి మంత్ ఓన్లీ కార్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారండి. మీకు ఒకవేళ 7% రిటర్న్స్ వచ్చి మీరు కనుక ఒక ఎన్ని ఇయర్స్, 3 అనుకుందామా, 3. సో 3 ఇయర్స్కి ప్లాన్ చేసుకుంటే మీరు టోటల్గా 2,16,000 ఇన్వెస్ట్ చేస్తారు. ఈ 2,16,000కి 24,000 రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అంతా కలిపి కార్ కొనే టైంకి మీ చేతికి 2,40,000 వస్తాయి అనమాట. ఆ డబ్బుతో మీరు కావాలంటే డౌన్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇంకాస్త డబ్బుని యాడ్ చేసి డౌన్ పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. లేదు నేను కాస్త ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తా, లేకపోతే ఎక్కువ వద్దు, నేను కావాలంటే ఇంకొక ఇయర్ వెయిట్ చేస్తా, 3 ఇయర్స్ కాదు 4 ఇయర్స్ వెయిట్ చేస్తా అనుకున్నట్లయితే మీ చేతికి దాదాపుగా 3,31,000 రావచ్చు అనమాట. సో ఇలా షార్ట్ టర్మ్ కి మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదే మీరు కనుక రిస్క్ అయిన ప్లేస్ లో పెట్టారనుకోండి 2 ఇయర్స్ కి 3 ఇయర్స్ కి మేబీ లాసెస్ రావడానికి ఛాన్స్ ఉంది. లాస్ వద్దు, సేఫ్ గా ఉండాలి, నా డబ్బు ప్రతి మంత్ సేవ్ అవ్వాలి. ఇప్పుడు SIP లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఆటో పే పెట్టుకుంటాం. జీతం ఫర్ ఎగ్జాంపుల్ 3rd వస్తుంది అనుకోండి, మీరు 5th SIP పెట్టుకోండి, ఆటోమేటిక్ గా మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అదే మీరు SIP పెట్టుకోకుండా ఏదైనా మిగిలితే సేవ్ చేద్దాం అనుకున్నారనుకోండి, మంత్ ఎండ్ లో ఏం మిగలదు, మీరు సేవింగ్స్ చేయరనమాట. అర్థమైందా? ఇది ఫస్ట్ వన్. ఇంకా సెకండ్ వన్, పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్ రికరింగ్ డిపాజిట్స్. ఏంటి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్స్? పోస్ట్ ఆఫీస్ అంటే ఐడియా ఉంది, అసలు రికరింగ్ డిపాజిట్స్ అంటే ఏంటి? సింపుల్ గా దీన్ని RD అంటారనమాట. RD ఎలా వర్క్ అవుతుందంటే ఫిక్స్డ్ టెన్యూర్ కి ఫిక్స్డ్ అమౌంట్ ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముందే అనుకోవాలి, ఎంత నెలకి ఒక 5,000 అనుకున్నారనుకోండి, ఎంతైతే టెన్యూర్ ఉంటుందో, ఎంతైతే టెన్యూర్ ని మీరు చూస్ చేసుకుంటారో ఆ టెన్యూర్ అంతసేపు ప్రతి నెల 5,000 ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఆ టెన్యూర్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారనమాట. RD అంటే అది. పోస్ట్ ఆఫీస్ RD అంటే మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గర RD ఖాతాను ఓపెన్ చేస్తే అదే పోస్ట్ ఆఫీస్ RD. ఈ పోస్ట్ ఆఫీస్ లో టెన్యూర్ 5 ఇయర్స్, బ్యాంక్స్ లో 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ అలా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ టెన్యూర్ ఎంత? 5 ఇయర్స్. వడ్డీ చూసుకున్నట్లయితే 6.7% పర్ యానం. ఇది ప్రతి క్వార్టర్ కాంపౌండ్ అవుతూ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ, ఇదిగోండి నేషనల్ సేవింగ్ రికరింగ్ డిపాజిట్ క్లిక్ చేశానండి. ఇదిగోండి ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే 6.7% పర్ యానం. మినిమం పెట్టుబడి 100, అంతే 100. మ్యాక్స్ వచ్చేసి మీ ఓపిక ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాల తర్వాత ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు, XYZ అమౌంట్ డౌన్ పేమెంట్ కావాలి. దానికోసం ప్రతి మంత్ జీతం నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు మీరు. సో దాని ప్రకారంగా ఎంత అమౌంట్ కావాలి 5 ఇయర్స్ లో, దాని ప్రకారంగా ప్రతి మంత్ ఇంత అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండండి. 5 సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ ఈ పోస్ట్ ఆఫీసు మీకు ఇస్తుంది. అసలు మార్కెట్ తో సంబంధం లేదు. మార్కెట్ మొత్తం పడిపోయినా కూడా మీ డబ్బు మీకు ఇస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే పోస్ట్ ఆఫీసు ప్రభుత్వానిది. వాళ్ళు ఎంతైతే వడ్డీ ఆఫర్ చేశారో, ఈ రోజు ఎంతైతే వడ్డీ ఆఫర్ చేశారో అంత వడ్డీ ఇవ్వాల్సిందే. లాస్ రావడానికి ఛాన్సే లేదు. నా డబ్బు 100% సేఫ్ గా ఉండాలి అనుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ RD బెస్ట్ అండి. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, సార్ మీరు బాగానే చెప్తున్నారు 5 ఇయర్స్ తర్వాత ఇల్లు అనుకున్నాం, దానికంటే ముందే మంచి ఇల్లు కనపడింది, కొనుక్కోవాలి, అప్పుడు ఎలాగా? సో మీరు కనుక
పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో టెన్యూర్ కంటే ముందుగానే క్లోజ్ చేస్తున్నట్లయితే పెనాల్టీ ఉంటుంది. పెనాల్టీ అంటే ఏంటి? వాళ్ళు ఎంతైతే వడ్డీని ఆఫర్ చేశారో ఆ వడ్డీ ఇవ్వరు. పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ అకౌంట్ మీద ఎంతైతే వడ్డీ ఉందో అది ఇస్తారనమాట. లాస్ మీకు ప్రెసెంట్ వడ్డీ 5 years కి 6.7 బానే ఉంది. మీరు టెన్యూర్ కంటే ముందుగానే తీస్తున్నారనుకోండి మీకు 4% వడ్డీ. సో టెన్యూర్ కంటే ముందుగానే తీయకండి. సో మీ గోల్ కి 5 years టైం ఉండి నా డబ్బు 100% సేఫ్ గా ఉండాలి, వడ్డీ 6.7 ఆ విధంగా వచ్చినా పర్లేదు అనుకున్నట్లయితే మీకు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ సెట్ అవుతుంది. లేదా మూడో ఆప్షన్ బ్యాంక్ ఆర్డి. ఇంతకు ముందు పోస్ట్ ఆఫీస్ ఆర్డి, పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి ఈ ఆర్డి ఖాతాను ఓపెన్ చేసుకోవాలి. ఇంకొకటి థర్డ్ వన్ బ్యాంక్ ఆర్డి, అంటే బ్యాంక్ వెళ్ళి ఆర్డి ఖాతాను ఓపెన్ చేసుకోవాలన్నమాట. బ్యాంక్స్ లో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి, ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మనం డైరెక్ట్ గా ఈ బ్యాంక్స్ కి వెళ్ళి గానీ లేదా ఈ బ్యాంక్స్ కి సంబంధించిన వెబ్సైట్ ఆర్ యాప్ ద్వారా డైరెక్ట్ గా ఆర్డి చేసుకోవచ్చు అనమాట. చెప్పాలంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎక్కువ వడ్డీ ఇస్తాయి వేరే వాటిలతో కంపేర్ చేస్తే. ఎంత? మ్యాక్స్ వచ్చేసి 8.1% per annum. ఎస్, ఆర్డి మీద. ఎందుకంటే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో కాస్త రిస్క్ ఉంటుంది నార్మల్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే, అందుకనే ఎక్కువ వడ్డీ ఇస్తాయి అనమాట. సో మనం ఏం చేయాలి? మీకు ఒకవేళ ఎక్కువ వడ్డీ కావాలి, నా డబ్బు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో కూడా సేఫ్ గా ఉండాలి అనుకున్నట్లయితే 5 lakhs కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ నే ప్లాన్ చేసుకోండి. ఎందుకు? 5 lakhs వరకు ఆర్బిఐ మనకి ఇన్సూరెన్స్ ఇస్తుంది DICGC ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో 4 lakhs ఆల్రెడీ ఆర్డీ చేశారు, కొన్ని ఇయర్స్ గా చేస్తూ ఉన్నారండి. ఆ బ్యాంకు దివాలా తీస్తుంది అనుకో, 5 lakhs వరకు ఆర్బిఐ మన అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 5 lakhs వరకు ఆర్బిఐ ఇన్సూరెన్స్ ఇస్తుంది, ఆర్బిఐ డబ్బుని వెనక్కిస్తుంది. సో బ్యాంకు దివాలా తీసినా కూడా పర్లేదు. సో 5 lakhs కంటే ఎక్కువ డబ్బుని ప్లాన్ చేసుకోవద్దు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ లో అయితే వడ్డీ 6.7 క్లారిటీ ఉంది, కానీ మార్కెట్ లో చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ఇన్ని బ్యాంక్స్ లో ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తుందో ఎలా చూడాలి? చూడడానికి ఏమైనా ప్లాట్ఫామ్ ఉందా? ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేబుల్ మనీ అనే ప్లాట్ఫామ్ ఉంది. సో దీనికి యూజర్స్ 50 lakhs కంటే ఎక్కువ ఉన్నారనమాట. అంతమంది ఈ యాప్ ని యూజ్ చేస్తున్నారు. మీకు కావాలంటే స్క్రీన్ రికార్డింగ్ చేసి మరీ చూపిస్తా. ఈ స్టేబుల్ మనీ యాప్ లో ఏంటంటే ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తుందో ఆర్డి మీద చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకుని కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి బ్యాంక్ కి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి ఆర్డి బ్రాకెట్ లో మంత్లీ, ఎందుకంటే ఆర్డిలో ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 అంతే, 1000 తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్డి మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏ బ్యాంక్ లో అయితే ఎక్కువ వడ్డీ ఉందో ఆ బ్యాంక్ లో ఈ యాప్ ద్వారా ఆ బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆ బ్యాంక్ లో సేవింగ్స్ ఖాతాని ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మనం కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ స్టేబుల్ మనీ యాప్ కొన్ని బ్యాంక్స్ తో టైఅప్ అయి ఉంది, పార్ట్నర్ బ్యాంక్స్ అంటాం. ఆ బ్యాంక్స్ లో ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇస్తుందో ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఇదిగోండి మీ గోల్ కి 2.5 years ఉందనుకోండి టైము, ఇక్కడ 2 years 6 months మీద క్లిక్ చేయండి. ఈ 2 years 6 months కి సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 8.1% వరకు వడ్డీ ఇస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది 5 lakhs ఇన్షూర్డ్ బై DICGC. 5 lakhs వరకు పొరపాటున మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ బ్యాంకు దివాలా తీసినా కూడా ఆర్బిఐ 5 lakhs వరకు వెనక్కిస్తుంది అనమాట. ఒకవేళ మీరు కనుక మంత్ కి ప్రతి నెల 15,000 ప్రతి నెల 2.5 years పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఓవరాల్ గా ఇదిగోండి 49,945 వడ్డీ, దాదాపుగా 50,000 వడ్డీ మీకు వస్తుంది అనమాట. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి మీకు దాదాపుగా 5 lakhs రావచ్చు. అర్థమైందండి? సో మీరు కనుక డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా అనుకున్నట్లయితే ఇక్కడ స్టార్ట్ ఆర్డి ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి మంత్ ఫిక్స్డ్ అమౌంట్ ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఈ యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను కదా, నా డబ్బు ఈ యాప్ కి వెళ్తుందా? ఈ యాప్ కి వెళ్దండి. ఈ యాప్ ద్వారా ఆ బ్యాంక్ వెళ్తుంది. సో మీరు ఆర్డి స్టార్ట్ చేయగానే ఆ బ్యాంక్ నుండి మీకు ఒక మెయిల్ కూడా వస్తుంది అనమాట. ఈ యాప్ లో మీ డబ్బు ఉండదు. ఈ యాప్ ద్వారా ఇది జస్ట్ ప్లాట్ఫామ్ మాత్రమే. ఈ యాప్ ద్వారా బ్యాంక్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 year కి ఆర్డి చేసుకుందాం అనుకుంటున్నారండి. ప్రతి మంత్ 12 months పాటు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా అనుకుంటున్నారు. ఎంత? 15,000. ఇలా మీరు కనుక 1 year కి ప్రతి నెల 15,000 ఈ బ్యాంక్ లో సేమ్ సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 7.25% వడ్డీ వస్తుంది అనమాట. సో మీకు అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 1,87,000 వస్తుంది. ఏ బ్యాంక్ అయితే ఎక్కువ రిటర్న్స్ ఆఫర్ చేస్తుందో
అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ కి శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 6.75% వడ్డీ ఆఫర్ చేస్తుంది అనమాట. అదే మీరు కనుక 5 ఇయర్స్ కి ప్లాన్ చేసుకుంటున్నారండి, ప్రతి మంత్ 15,000 ఇన్వెస్ట్ చేస్తే మీ చేతికి 11 lakhs జస్ట్ 5 years లో మీ చేతికి 11 lakhs వస్తాయి అనమాట. సో ఇలా మీరు కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, వేరే చోట్ల లేదు, ఈ యాప్ లో మాత్రమే ఉంది. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు 5 years కి ఆర్డి ఓపెన్ చేస్తున్నారండి, ఈ రోజు వడ్డీ 7.9 ఉంది, అంత వడ్డీ ఉంది. రేపు పొద్దున ఒక 2 years తర్వాత మీ కెపాసిటీ పెరిగింది, సో నెలకి 15,000 ఏంటి 25,000 చేస్తా, నా కెపాసిటీ వచ్చిందన్న ఫీల్ వచ్చింది మీకు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీ పాత ఆర్డీకే టాప్అప్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రతి మంత్ 15,000 చేసేవాళ్ళు మీరు కావాలంటే ఇదే యాప్ ద్వారా పెంచుకోవచ్చు 25,000 కి. అలా 25,000 కి పెంచుకున్నా కూడా పాత వడ్డీయే వర్తిస్తుంది. ఫ్యూచర్ లో ఫర్ ఎగ్జాంపుల్ వడ్డీ తగ్గిందండి, 5 years కి ఇదే బ్యాంకు 6% ఆఫర్ చేస్తుంది. సో మీరు కొత్తగా ఆర్డీ ఖాతా ఓపెన్ చేశారనుకోండి మీకు 6%. అదే మీరు కనుక పాత ఆర్డీకి టాప్అప్ చేసుకున్నారనుకోండి మీకు 6% కాదు, ఇంతకు ముందు ఎంతైతే వడ్డీ లాక్ అయిందో ఆ వడ్డీయే వర్తిస్తుంది. సో ఇక్కడ టాప్అప్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. అదే విధంగా మీరు అనుకోవచ్చు, ఒక మంత్ జీతం రాలేదండి, లేకపోతే ఏదో ఖర్చు ఉంది, డబ్బులు లేవు, అప్పుడు ఎలాగా? పర్లా 2 months వరకు పర్లేదండి, 3rd month కట్టేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లో ఇస్తా, కావాలంటే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. లేదు ప్రతి మంత్ నాకు ఎక్కువ వడ్డీ కావాలి 2 years కి 3 years కి అనుకుంటే మీరు కావాలంటే కంపేర్ చేసుకుని ఏ బ్యాంక్ అయితే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుందో ఆ బ్యాంక్ లో మీరు కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు బాగా రీసెర్చ్ చేసి వీలైతే సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో మాట్లాడి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. బ్లైండ్ గా మీరైతే ఏ ప్రొడక్ట్ లోని ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, మీ రీసెర్చ్ మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలా 2 years 3 years 5 years కి కాస్త రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది కాదు, సేఫ్ అయిన ప్లేసెస్ లో పెట్టుబడి పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదు అని చెప్పండి. ఈ స్టేబుల్ మనీని ఒకసారి చూస్తా అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.